ప్రభా తండ్రి సామ్యుల్ కిరణయ్య గారిని మహా గొప్ప జ్ఞానముతోనూ సహనముతోనూ ధైర్యముతోనూ ప్రభా నీ సభలను నిర్వర్తించుటకు ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యమును బట్టి నీకు ప్రణతులు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రములు. అలాగే బైబిల్ మిషన్ యొక్క సెక్రటరీ గారిని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. బైబిల్ మిషన్ యొక్క జాయింట్ సెక్రటరీ గారిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నలుగురు అధికారులకు ఏక మనస్సునిచ్చి ఈ బైబిల్ మిషన్ యొక్క సభలలో ప్రభా మీరు తండ్రి ఘనముగా అద్భుతముగా వాడుకొనుచున్న విధానము కొరకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా తండ్రి బైబిల్ మిషన్ యొక్క గవర్నింగ్ బాడీ మెంబర్లు అయినటువంటి అయ్యగారులను ప్రభా తల్లి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సభలను ప్రభా మీరు ఘనముగాను అద్భుతముగా జరిగించుకొని మీరే మహిమను పొందుతున్నందుకు అందరం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నీవు బైబిల్ మిషన్ను నాయన రాజమండ్రి పట్టణంలో ప్రభా మీరు తండ్రి బయలుపరుచుకుని ఉన్నారని ప్రభా మరి తండ్రి ఆ యొక్క మహా గొప్ప బైబిల్ మిషన్ గుంటూరునకు ప్రభా బేతేలో అనేటువంటి ప్రభా తన గృహానికి తీసుకుని వచ్చి నాయన తను మీరు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సభలు ప్రభా నీ రాక వచ్చు వరకు నువ్వు ప్రభా ఆగకుండా సాగింపచేసి మహిమను పొందుతున్నాం దేవా. ఈ సభలలో కూడి వచ్చిన వారు తండ్రి ఎవరెవరు ప్రభా ఇటువంటి ఉద్దేశం చేత ఈ స్థలంలోకి వచ్చి ఉన్నారు వారందరూ కూడా సంపూర్ణ ఆశీర్వాదం అందుకొని ప్రభా తండ్రి మహిమగల ఆశీర్వాదం సంపాదించు ప్రభా. అనేకమైనటువంటి స్థలాల్లో తండ్రి నీ సభల కొరకు ఘనమైన సాక్షులుగా మీరు మహిమను పొందమని ఈ మా తండ్రి ఈ సమస్త సభలను మీరు ప్రభా నాయనని మహిమ కొరకు జరిగించుకొనమని పరలోక పరిశుద్ధులను భూలోక పరిశుద్ధులను ప్రభా ఈ స్థలమందు ఉంచుకొని ప్రభా జరిగిస్తున్న ఈ సభల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ దినమందు ఈ సమయమందు ప్రభా మా తండ్రి నీ దాసులు మాట్లాడుతున్నటువంటి వాక్య సందేశముల ద్వారా కూడా మీరే ఘనతను పొందమని మా కొరకే రెండో మారు వేగముగా వచ్చుచున్న గరుడిని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రసవ వేదన ప్రార్థన చేయు తండ్రి అయిన దేవుని
అలాగునని పరిశుద్ధాత్మని తలచుచు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక ప్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పికొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను
నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును జ్ఞానమును పదవులు అలంకరించి అలాగే రాబోయే ఎన్నికలలో దీవెనల కొరకు మనం చేసిన శ్రీ గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అయిన తర్వాత మన అధ్యక్షులు ప్రార్థన చేస్తారు, సెక్రటరీ గారు దీవెన అందిస్తారు. ఒకసారి చప్పట్లు కొడుతూ వారికి ఆహ్వానం పలుకుదాం. గౌరవనీయులు ఈరోజు ఈ సభ ఈ బైబిల్ మిషన్ కూటమికి అధ్యక్షులైనటువంటి సత్యానందం గారు, ఉపాధ్యక్షులు రెవరెండ్ శామ్యుల్ కిరణ్ బాబు గారు, కార్యదర్శి శాంతరాజు గారు, చాలా వరకు సమస్యల నుంచి విముక్తి కలుగుతా ఉంది. ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేదు, అందరూ సమానం. పేద ధనికుల తారతమ్యం లేదు. యేసు ప్రభు అందరినీ సమానంగా చూస్తున్నాడు తప్ప డబ్బులుండేవారికి ఒకటి
కూర్చున్నారండి. అందరికి ఎదురుగా గమనించండి. అందరికి ఎదురుగా ఉండే స్థలంలో ఇంకా కొన్ని కార్లు ఉన్నవి. కొందరు చేశారు సంతోషము, ఇంకా కొందరు వీలేదు. ఇక మరి పోలీసు వారు వచ్చే టైం అయింది. వారు వచ్చిన తర్వాత మరి వారు ఏం మాట్లాడినా మీరు బాధపడద్దు, మరి ఏం చేసినా బాధపడద్దు. మరి మీరు బాధపడకుండా ఉండాలంటే మరి మేము మీకు ముందే మంచిగా చెప్తున్నాము. కాబట్టి మా యొక్క మాట మీరు విని లారీ అడ్డు ఎన్నాడు ఏమైపోయింది దొరకలేవు.
ఒకసారి పక్కన ఉన్నది ఎత్తాను అలా పక్కన నుంచి పనిచే అదే అక్కడి నుంచి ఎప్పుడు మా ఫోటోలు ఇదంతా ఫోటోలు కాదు కదా వచ్చేది.
కార్యక్రమం కానీ సేవ చేస్తున్న మాస్టర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. పంతుల్లో సేవ చేస్తున్న సంస్థగా ఎవరైనా సరే అందరూ మోకరించి నాతో చెప్పండి. త్రియక దేవుని స్తుతి చెప్తుందాం. నాతో చెప్పండి. సృష్టికర్త అయిన తండ్రికి రక్షణకర్త అయిన కుమారుడైన తండ్రికి పరిశుద్ధాత్మ తండ్రికి ఆది ఎల్లప్పుడు యుగయుగములు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. దేవా అనాది దేవా అనంత దేవా ఉన్నా దేవా సృష్టింపబడకుండా ఉన్నా దేవా ఈ నీ గొప్పతనములకు అనేక స్తోత్రములు. అనంత దేవా నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడు కనుక నీకు స్తోత్రములు. జీవమైన దేవా నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మరలా నాలో నూతన జీవము మారబోయేదు కనుక నీకు నిత్య జీవ స్తోత్రములు. శక్తిమంతుడు అయిన దేవా నా విషయంలో ఎంత గొప్ప కష్టమైన పని అయినా అసాధ్యమైన పని అయినా చేయగలవు కనుక నీకు నా శక్తి కొలది వందనములు. ఓ త్రియక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో రాయించిన ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానము వాటిని ఎదిరించుచున్నా. ఆ ఎదిరింపుల వలన సైతానుకు వేదన విషత్వ కలిగించు. ఆ ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగములకు జయము కలిగించు. ఓ సాతానా, ఎలీషా తన సేవకులతో శత్రువుల దండు కంటే మరదండే ఎక్కువని చెప్పలేదా? సైతానా, నీవు దండెత్తిన నీ దండు కంటే మా సైన్యమే ఎక్కువని నీకు తెలియదా? నువ్వు బాగుగా చదవవు, ఎంత బుద్ధిహీనుడవు. ఓ సాతానా, ఋషులు లోకమునకు వేరుగా నుండి లోకమంతటి కొరకు ప్రార్థించుచున్నారు. మేము లోకములో ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించుచున్నాం. మా ప్రార్థనలు కొట్టివేయబడు. ఇలాగూ నిన్ను నీ సైన్యమును జయించదము. నీకు నాశనమే తెలుసుకో. వారి ప్రార్థనలకుండే శక్తి వారికున్నది, మా ప్రార్థనలకుండే శక్తి మాకున్నది. ఈ రెండు శక్తులు గల ప్రార్థన వల్ల నీకు నాశనమే. ఓ సాతానా, మా పక్షముగా పరలోకపు దేవదూతలు, భూలోకపు ఋషులు పటాలముగా ఉన్నారు. ఈ రెండు పటాలముల సహాయమున నిన్ను తప్పక గెలుస్తాము. ఓ సాతానా, నీవు గెలవగల కీడు ఉద్దేశించినవి కానీ అది మాకు మేలుగా పరిణామించును. మాకు జయము కలుగుటలో ఆ మేలు కనిపించుచున్నది కనుక ఓ సాతానా, నీకే కీడు. ఓ సాతానా, నీ రాజ్యమును నిన్ను అడగొట్టవలసినని భక్తులు చేసిన ప్రార్థనలన్నీ నేడు పూర్తిగా నెరవేరునై ఉన్నవి. మాకు సంతోషము, నీకు నిత్య దుఃఖము. మాకు జయము. నీవెంతమందిని ఏడ్పించినావు, ఆ శాపము నీకు తగులును. ఆమేన్. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక ఇదిగో నీకు పరిత్యాపత్రిక ఇస్తూ ఉన్నాము. ఇది రెండవ రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా ప్రార్థన రాకడ వరకు చెల్లుతున్నది. జరిగించుకుందాం. ఒక రైతు కళ్ళమునందున్న ధాన్యములోని
రాళ్లను ఏరిపారవేసి జల్లిలో వేసి జల్లించి చాటలో వేసి చెరిగివేసి శుభ్రముగానున్న గట్టి గింజలను జాగ్రత్త చేసెను. అలాగే మనలోనున్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నిటినీ, చెత్త పొట్టు వంటి పాపములను జల్లించి చెరిగి వేసుకొనవలెను. అప్పుడు మనమును గట్టి గింజలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము. ఓ ప్రభువా, అట్లు మమ్మను మేము శుభ్రము చేసుకొనగల సహాయము దయచేయుదువు గనక నీకు నిత్యమంగళ స్తోత్రములు. ఆమేన్.